Hello everyone, welcome to Filmy Frames. బిగ్ బాస్ హౌస్ లో ప్లంబర్ మృతి, ఫోన్ లేదు, మెదడు రుగ్మతతో తమిళ బిగ్ బాస్ మళ్లీ వివాదంలో నిలిచింది. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల చుట్టూ తిరుగుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో పనిచేసిన ఇబ్రాహిం షేక్ అనే వ్యక్తి మృతి చెందడం ద్వారా సినీ నటుడు లెజెండ్ కమల్ హాసన్ కు కొత్త చిక్కొచ్చి పడింది. బిగ్ బాస్ హౌస్ లో ప్లంబర్ గా పనిచేసే ఇబ్రాహిం షేక్ మెదడులో ఏర్పడిన రుగ్మత కారణంగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆసుపత్రిలో అతనిని పరిశోధించిన వైద్యులు అతడు మరణించినట్లు ధృవీకరించారు. ముంబైకి చెందిన ఇబ్రాహిం షేక్ బిగ్ బాస్ హౌస్ లో 30 రోజుల పాటు పనిచేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఫోన్లకు అనుమతి లేని నేపథ్యంలో అతడు మెదడు రుగ్మతతో బాధపడ్డాడు. తోటివారితో ఆరోగ్యం బాగోలేదని కూడా చెప్పాడు. అతనిని తోటివారు ఆసుపత్రిలో చేర్చారు. కానీ అప్పటికి షేక్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.